సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన యువతలో స్పష్టంగా కనిపిస్తుందని ఆ తపనను సరైన దిశలో మలచడం అత్యవసరమన్నారు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ. దేశ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే రాజకీయాలు ముఖ్యమైన సాధనమన్నారు. పదవుల కోసం జరిగే పోటీ, లక్ష్యం లేని అధికారం కోసం రాజకీయాలను వినియోగించడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయాలే సమస్యగా మారాయని విమర్శించారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ముందుగా పౌరులుగా మన బాధ్యతను గుర్తుంచుకోవాలని చెప్పారు. యువతలో ఉన్న ప్రతిభ, సంకల్పం, సామర్థ్యాన్ని సద్వినియోగం చేస్తే దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దవచ్చన్నారు జయప్రకాష్ నారాయణ. మన సమాజంలో చాలా మందిలో ఆర్తి ఉన్నది. ఏదో చేయాలి, మనం సమాజానికి మన పరిస్థితులను బాగుపరచాలా, రాజకీయాన్ని మార్చాలా, పరిపాలన బాగు చేయాలా, ప్రజలకు సేవలు సమర్థంగా అందాలి. ఈ తపన ఉన్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు యువతలు. దానికి ఒక మార్గాన్ని చూపెట్టి వాళ్ళకు కొన్ని టూల్స్ని ఇచ్చి ఆ శక్తి సామర్థ్యాన్ని పెంచి ఏదో రకంగా పౌరులంగా సమిష్టిగా కానీ వ్యక్తిగతంగా కానీ భాగస్వాములు కావడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచే ప్రయత్నాన్ని రాష్ట్ర సంస్కృతి చేస్తుంది. సోదరుడు అభిషేక్ కానీ ఆ బృందం ఇతర మిత్రులు కానీ మనసారా అభినందిస్తున్నాను. నేను యువతను కోరేది ఏమిటంటే, ఈ దేశంలో పరిస్థితులను మార్చాలంటే రాజకీయం మంచి మార్గం, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో రాజకీయం పరిమితమైన మార్గం మాత్రమే. ఎన్నికల రాజకీయం ఒక్కటే మార్గం అనుకుంటే మనకు దారి చాలా సన్నగా అనిపిస్తుంది. అందుకని 30-40 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రధాన పార్టీల వాళ్ళు ఏ కారణంగా దయచేసి మీకు సీట్ ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే అంత ఖర్చు పెట్టినా ఓడిపోవచ్చు, నెగ్గొచ్చు, మనం చెప్పలేం. అలా భాగం కావడానికే ఇలాంటి చర్చలు, ఇవాళ జరిగిన చక్కటి కార్యక్రమం. ఎందరో యువత హైదరాబాద్ నగరం నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రానికి కూడా కొందరు వచ్చారు. అద్భుతమైన జిజ్ఞాస ఉన్నది, ఆసక్తి ఉన్నది, సంకల్పం అన్నది, సామర్థ్యం అన్నది యువతలో. దానికి ఒక సాన పెట్టి ఒక మార్గం చూపెడితే ఈ దేశాన్ని అద్భుతంగా బాగు చేసుకోగలరు. నిరాశకు గురి కాకుండా యువతను ముందుకు రమ్మని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, మీ జీవితాలను మీరు చూసుకోండి, ఆర్థికంగా నిలదొక్కోండి, నిజాయితీ అయిన పనుల ద్వారా సమాజానికి సేవలు అందించి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. కానీ కొద్ది సమయాన్ని కనీసం ఒక పద్ధతి ప్రకారం సంఘటితంగా అందరికీ పనికొచ్చే ఉమ్మడి కార్యక్రమాల కోసం మీరు కేటాయిస్తే సమాజం దాంతో బాగుపడుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం స్కూల్ని, మరి వాలంటీర్లని, పాలు పంచుకుంటున్న వారిని మనసారా అభినందిస్తూ